హాయ్ అందరికీ. నేనిప్పుడు హాస్టల్‌లో ఉంటున్నా. ఇంటి నుంచి హాస్టల్‌కొచ్చాను. ఈరోజు సండే. మాకు సండే అంటే ఒక రిచువల్ ఉంటది. ఎప్పుడైనా అందరం కలిసేసి ఫ్రూట్ మార్కెట్‌కి వెళ్తాము. ఇట్లనే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రూట్ మార్కెట్‌కి నడుస్తున్నాము. ఈ రోడ్ అంతా చెట్లతోటి అంతా ప్లెజెంట్‌గుంటది. అండ్ ముందు కూడా మనము చూస్తే ఇక్కడ ఈ టౌన్‌షిప్‌లో గుడి, చర్చ్ ఇంకా మసీదు పక్కపక్కనే ఉంటాయి. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే దాన్ని అలా క్యాప్చర్ చేశాను. ఇది టెంపుల్. టెంపుల్ ఎదురుగా నుంచి వెళ్తాం అన్నట్టు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్‌తో కలిసి. వాళ్ళు పడ్డం ఇష్టం లేదు అనంటే ఇంకా నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నా వీడియో. ఇదంతా వాక్‌వే అన్నట్టు. నాకు ఈ టౌన్‌షిప్ చూస్తుంటే కొంచెం ఫారెన్ లుక్‌లా అనిపిస్తది. మంచిగా ఆర్గనైజ్డ్ ఉంటది మొత్తం. ఓన్లీ సండేస్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ జరుగుతదన్నట్టు. ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ ఫ్రెష్‌గా రీజనబుల్ ప్రైజెస్‌లో అవైలబుల్ ఉంటాయి. మా వోళ్ళు అన్నిటిని క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే తీసుకుంటారు. సో, చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేసి ఏ డ్యామేజ్ లేకుండా అంతా మంచిగున్నది తీసుకుంటున్నారు. ఇది చూస్తుంటే నాకు చిన్నప్పుడు మనం మంచిగా బొగ్గుల మీద కాల్చిన కంకి తిన్నది గుర్తొచ్చింది. ఇప్పటికి గూడా అంకుల్ ఈ టైప్ ఆఫ్‌వి అమ్ముతున్నారు. టేస్ట్ అయితే చాలా బావుంటది. వీళ్ళు చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నారు. ఒక్క 1 వీక్‌కి. నేనెప్పుడూ క్యారెట్స్ ఇంకా బీట్రూట్స్ తప్పితే ఏమి ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని గాదు. ఎవ్రీ టైమ్ నేను మార్కెట్‌కొచ్చినప్పుడల్లా కొత్త కొత్త ఫ్రెండ్స్‌తోనొస్తున్నా. ఈ వీక్ వీళ్ళు నా ఫ్రెండ్స్. వీళ్ళని జూసి చాలా నేర్చుకోవచ్చు అనిపిచ్చింది. మంచిగా అంతా ఫ్రూట్ డైట్ చేసినట్టు మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. అది గూడా మంచిగా నీట్‌గా చెక్ చేసుకొని, ఏదైతే మంచిగా ఉండిద్దో అదే పిక్ చేసుకొని వెళ్తున్నారు. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇట్లా డిఫరెంట్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనం చాలా థింగ్స్ నేర్చుకుంటాం అనిపిచ్చింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకోవడం ఒక టాస్క్ అయితే వీటన్నిటిని మోసుకొని వెళ్ళాలి. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే సండేకి మా హాస్టల్‌లో మంచిగా దమ్ బిర్యానీ చేసి పెడతారన్నట్టు. ఇదంతా మార్కెట్‌లో తిరిగి తిరిగి చూసి షాపింగ్ చేసి అలసిపోయి వెళ్తే మనకి మంచి ఫీస్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఉండిద్ది. అందుకే బాగా వాకింగ్ చేసినట్టు గూడా ఉండిద్ది. తిన్నదంతా అరుగుతదని జెప్పేసి మధ్యాహ్నం గూడా తినకుండా వెయిట్ జేస్తూ ఉంటాము. నైట్ పెట్టే బిర్యానీ కోసం. ఇప్పుడు హోమ్ ఫుడ్స్ అని జెప్పేసి ఇవి గూడా స్టార్ట్ జేషిర్రు. గులాబ్ జామ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌వి పెట్టారు. అండ్ ఈ మార్కెట్‌లో ఇంకా మన చిన్నప్పటి మెమరీస్ చాలా ఉన్నాయి. చూడండి ఇది డాలీ టైప్ అండ్ పాప్‌కార్న్. నేనైతే ఖచ్చితంగా పాప్‌కార్న్ అయితే తీసుకుంటా. ఏది తీసుకున్నా తీసుకోకపోయినా. అట్లా సరదాగా 10 రూపీస్‌కి ఒకటొస్తది. ఇక్కడ చూడండి సోంపు ప్యాకెట్స్ చిన్నప్పుడు నారింజ మిఠాయి అని తినేవాళ్ళం గదా! అవి అయన్నీ ఉన్నాయి. వెరైటీ వెరైటీవి జెల్లీస్, పోలోస్ అవన్నీ ఉన్నాయి. పక్కనే కేక్స్ అవి గూడా పెట్టారు. వీళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే అనుకుంటా. అప్పుడప్పుడొచ్చి అలా సండే సండే పెట్టుకుంటారేమో. ఇక్కడ మా ఫ్రెండ్ పైనాపిల్ కట్ చేపిస్తుంది. అండ్ మేము అలా వెళ్తుంటే కొన్ని తీసుకోవాల్సిన సామాన్లు గూడా ఉన్నాయి. సరుకులు గూడా కొనుక్కుంటున్నారన్నట్టు. హాస్టల్ వాళ్ళకి ఏం సరుకులని అనుకుంటున్నారా? జస్ట్ నార్మల్‌గా షాంపూస్ అవి తీసుకుంటుంటే ఇక్కడ చిన్న పికిల్‌ది కనిపించింది. క్యూట్‌గా అనిపిస్తే పట్టుకొని చూపిస్తున్నా. బుడ్డి బుడ్డిగా ఉంది. ఇంగ మా ఫ్రెండ్స్ షాంపూ కౌంట్ చేస్తుంది. ఆమె హెయిర్ చాలా లాంగ్ ఉంటది. ఆమె సీక్రెట్ అదే అన్నట్టు. ఇంకా మేము వెళ్ళే వేలో ఇయన్నీ డాగ్స్ అవి ఉంటాయి. అందరు దానికి ఫుడ్ ఏస్తారు కాబట్టి అవి మన చుట్టే తిరుగుతా ఉంటాయి. నాకేమో అవి చూస్తుంటే భయమైతది. ఒక్క పర్సన్ మోయలేక ఇట్లా ఇద్దరు పట్టుకొని పోతున్నారు దాంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని. చూడండి ఆమె హెయిర్ ఎలా ఉందో. నా ఫేవరెట్ టైం వచ్చేసింది బిర్యానీ టైమ్. బిర్యానీ మంచిగా ఎంతేస్తే అంత ఏపిచ్చుకుంటున్నా. తిన్నా తినకపోయినా ఫస్ట్ అయితే ప్లేట్‌లో ఉండాలని చెప్పేసి. అంతా పైకి తీసుకెళ్ళి స్లోగా ప్రశాంతంగా తింటా అన్నట్టు నేను. స్లోగా తింటేనే నాకెక్కువ ఫుడ్ పడతది. లేకపోతే కొంచెం తింటేనే ఎక్కువైపోతది. సో, కింద తినడం కుదరదు గదా! అంత స్లోగా. సో, పైకి తెచ్చుకొని చిన్నగా వీడియో చూసుకుంటూ తింటా ఉంటా. ఎట్లీస్ట్ సండే అయినా స్టమక్ ఫుల్‌గా తినాలని జెప్పేసి మంచిగా కూర్చొని తింటున్నా. ఇక్క ఇక్కడున్న సామాన్లన్నీ తీసింది నా కోసం మా ఫ్రెండ్. సర్దరే అక్కడ పెట్టి చూపించడానికి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళతో చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మా ఏమంటే ఫ్రూట్ మార్కెట్ అంతా ఇక్కడే ఉంది. దీనికన్నా
హెయిర్ కి రీజన్ వచ్చేసి ఆ ఇల్లు లేక షాంపూ. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఇంకొకటి తీసుకొచ్చింది. ఏంటిది? వేరేది కాదు, జాము. పట్టుకుందా? ఇది హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కడుపులో కూడా తింటే క్లియర్ అయిపోద్ది. సీజనల్ ఫ్రూట్స్ బాగా తినాలి. ఫుల్ నాలెడ్జబుల్ పర్సన్స్, ప్రతి ఒక్కటి నాలెడ్జ్ తో క్వాలిటీ చెక్ పాస్ అయిన తర్వాత తెచ్చారు. అన్ని ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ అందులో మంచిగా సోయా చంక్స్ చాలా బాగుంటాయి. సోయా స్టిక్స్ అందులో కూడా పెడితే ఇది ఆపలేదు. అందులో కూడా హెల్త్ చూసుకోండి, సోయా ఉందని చెప్పి తెచ్చుకోండి.